ఈ యొక్క డేటు, మంత్ మాత్రమే మనం తీసుకోవాలి. మిగిలిన ఇయర్ ఏదైతే ఉందో దాంతోటి మనకి పని లేదు. అంటే ఇప్పుడు డేటు, మంత్ తీసుకుంటే 20వ తారీఖు 11వ నెల అని వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలంటే వీరి యొక్క డేటు 2 + 0 + మంత్ 1 + 1 = 4 అనేటువంటి ఒక నెంబర్ వస్తుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్ కావాలి అని అంటే ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే 28/12/2000 సంవత్సరం తీసుకోండి. దీన్ని ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. 28/12/2000 అనే సంవత్సరం తీసుకోవాలి. దీంట్లో మనం ఈ సంవత్సరాన్ని కొట్టేస్తాము. = 2 + 8 + 1 + 2 ఎంత అవుతుంది? 2 8 10 11 2 13 అయింది. 13 అదేంటి ర్యాండమ్గా తీసుకున్నప్పటికీ ఈ 13 అంటే కూడా 1 + 3 = 4 అనే వచ్చింది ఆన్సర్. సరే మనం అదే 4 సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి మనం ఏం చేద్దామనంటే నెక్స్ట్ కొంచెం డేట్ మార్చి 30వ తారీఖు తీసుకుందాం. 30/12/2000 అని చెప్పి తీసుకుందాం. 30/12/2000 అని చెప్పి తీసుకుంటే మీకు ఇక్కడ ఈ ఇయర్ని కొట్టేయాలి. 30 + 12 అంటే ఎంత? 42. 42 అంటే 4 + 2 = 6. దీనికంటే మనకి న్యూమరాలజీలో ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ అనేదే ఉండాలండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మంత్ మాత్రమే మనం తీసుకొని యాడ్ చేయాలి. ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎంత అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నెంబర్ ఎంత అన్నది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఎలా చూడాలి ఏంటి అంటే మీరు క్లియర్గా ఇప్పుడు ఏ సంవత్సరం పెళ్ళి అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ప్రజెంట్ 2026 కాబట్టి 2026, 2027, 2028 ఒక 3 ఇయర్స్ వరకు మనం డేటా తీసుకుందాము. ఈ 2026 తీసుకుంటే దీన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేయండి. 2 + 2 + 6 అంటే మళ్ళీ 10 అయింది. 10 అంటే 1 + 0 = 1 అనేది వచ్చింది. అలానే మీరు 2027 తీసుకుంటే 2 అనేది వస్తుంది. 2028 తీసుకుంటే 3 అనేది వస్తుంది. ఇవి ఇయర్ నెంబర్స్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మీకు వచ్చిన నెంబర్ ఎంత అన్నది గుర్తుపెట్టుకోండి. అలానే ఇది మీకు వచ్చిన నెంబర్ ఇది గుర్తుపెట్టుకోండి. అలానే సంవత్సరం ఎంత వచ్చింది యాడ్ చేస్తే అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు ఒక టేబుల్ ఇస్తాను. మీ నెంబర్ ఎంత అన్నది మీరు చక్కగా ఈ పక్కన రాసుకోండి. సపోజ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం తీసుకుంటే 4 అనేది వచ్చింది. ఈ డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం తీసుకుంటే 6 అనేది వచ్చింది. మరి వీరికి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, వీరికి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను మీకు ఒక టేబుల్ ఇస్తాను. ఈ టేబుల్ ఏంటి అంటే ఇయర్ మొత్తం యాడ్ చేయంగా వచ్చేటువంటి నెంబర్. ఇదేమో మీ నెంబరు. మీ నెంబర్ అంటే మీ మంత్ ప్లస్ డేటు కలిపితే వచ్చిన టోటల్ ఇది. అలానే ఇది ఇయర్ టోటల్ అనుకోండి. ఇక్కడ మనకి ఎంత 4 అనేది వచ్చింది. 4కి ఆపోజిట్ ఏమున్నాయి? 1 2 4 7 8 అనేది ఉంది. కాబట్టి ఈ 4 అనే నెంబర్ వచ్చిన వాళ్ళకి 2026 ఆర్ 27లో పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 6 అనే నెంబర్ వాళ్ళకి ఎప్పుడు ఉందంటే 6కి కూడా చూడండి 1 2 3 5 6 8 అంటే ఈ యొక్క 6 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే అవుతుంది. అంటే 2026 ఇప్పుడు 6 నెంబర్కి 1 2 3 ఉంది. 6 నెంబర్కి 1. సో 2026 ఛాన్స్ ఉంది, 2027 ఛాన్స్ ఉంది, 2028 కూడా ఛాన్స్ ఉంది. ఇలా మీ పెళ్ళి ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాన్ని మీరే క్లియర్గా చూసుకోవచ్చు. ఇది 85% మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. అలానే మీ పెళ్ళి ఇలానే అయిందా కాదా అనేటువంటి విషయాన్ని కూడా మీరు